సమస్య ఏంటంటే ఇప్పటి వరకు భారతీయులు తెలంగాణ వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోయారు. సత్యం ఎర్రగుంటుందని ఎర్ర సత్యం కూడా గ్రహించలేము. సత్యాన్ని గ్రహించి భారతదేశ స్వాతంత్రోద్యమం, భారతదేశానికి స్వాతంత్రోద్యమం, భారతదేశానికి స్వాతంత్రానికి నాకేంటి సంబంధం? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి నాకేంటి సంబంధం? నా సంబంధం అంతా, నా పోరాటం అంతా నా శత్రువు వేల సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్న భూమిని తన నియంత్రణలో పెట్టుకొని వేల సంవత్సరాల నుంచి గ్రామంలో అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని వేల సంవత్సరాల నుంచి గ్రామంలో వందల వేల ఇండ్ల మీద పెత్తనం చేస్తున్న ఊర్లో ఉన్న దొర శత్రువు. ఇది వదిలిపెట్టి బ్రిటిష్ వాడి మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి ఆంధ్రావాడి మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి బీజేపీ దుర్గోళ మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన అమెరికా వాడి మీద యుద్ధం ఏంటి? నా శత్రువు ఊర్లో కదా ఉండదు. నా తండ్రిని కొట్టినోడు కళ్ళ ముందు ఊర్లో ఉన్నాడు. నా తండ్రిని చెప్పు తీసుకొని కొడుతున్నా నా తల్లి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. అయ్యా కొట్టబాకండి అయ్యా అన్నది తప్ప కొట్టిన వాడిని నా తల్లి కొట్టగలదా? భారతదేశంలో కొట్టిన వాడిని తన భర్తనో తన కొడుకునో భూస్వామి కొడితే మళ్ళా చెప్పు తీసుకొని ఆ భూస్వామిని కొట్టగలదా? 6 లక్షల గ్రామాల్లో నా బాధిత వర్గం కొట్టలేరు. అలాంటి 6 లక్షల గ్రామాల్లో నా శత్రువుని ఎందుకు చూపించలే మీరు? తెలంగాణ 12,000 గ్రామాల్లో ఉన్న శత్రువుని ఈ పార్టీలు ఎందుకు చూపించలేదు అని అడుగుతారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రశేఖరరావు ఆంధ్రావాడు శత్రువు అన్నప్పుడు, ఆంధ్రావాడే సమస్త దోపిడీకి కారకుడైనప్పుడు, ఆంధ్రావాడిని ఎల్లగొట్టి నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు, అరే బేకూఫ్ ఆంధ్రావాడి దగ్గర నుంచి 1 రూపాయి కానీ 1 సెంటు భూమి కానీ ఎందుకు రికవరీ చేయలేదురా అని అడుగుతున్నా నేను. ఎందుకు చేయలే? ఆంధ్రోని దగ్గర తెలంగాణ అధికారం వచ్చినాక హైదరాబాద్ లో మొత్తం రాష్ట్రంలో ఆంధ్ర వ్యాపారం నడుస్తూనే ఉంది, ఆంధ్ర భూదోపిడీ నడుస్తూనే ఉంది, ఆంధ్ర వాళ్ళ చేతుల వేల ఎకరాల లక్షల ఎకరాల భూమి అంతే ఉంది. 1 రూపాయి తీసుకురావేటి వాని దగ్గర నుంచి, 1 అంగుళం భూమి తీసుకురావేటి వాని సంకలాల చేతులు పెట్టి గుంజుకపోయి జైలు లేకపోతే ఎక్కడిదండి నీది ఆంధ్రవాడి దోపిడీ ఏంటి? ఎంత విచిత్రం! ఒక్కడని అడుగుతున్నాడు తెలంగాణలో ఈ మాట. నువ్వు ఆంధ్రుడి మీద యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకున్నాక 1 ఆంధ్రావాడిని కూడా 1 రూపాయి దోపిడీ చేయలే. విప్లవం అంటే అంతే ఉంటుందా? కాంచీరామ్ ఒక దగ్గర రాజ్యానికి వచ్చిన తర్వాత ఎవడి మీద యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిండో వాళ్ళని 500 మందిని భస్మంలో కలిపేసి, అది విప్లవం. అది విప్లవం. నీ విప్లవం ఏది? ఆంధ్ర వ్యాపార సంస్థలు అంతే వ్యాపారం చేస్తాను, ఆంధ్ర భూదోపిడి అంతే కొనసాగుతుంది. వాని దగ్గర రూపాయి తీయకపోతే, వాని ఎకరం ముట్టుకోకపోతే, వాని జైలు లేకపోతే, వాని దనకపోతే, మరి నీ ఆంధ్రోని మీద శత్రుత్వం. పైగా ఆంధ్రోని ముట్టుకోకుండా నీ తెలంగాణలో ఉన్న బీసీఎస్ ఎస్టీల భూముల్ని మింగేస్తుండు కేసీఆర్. నీ శత్రువు ఆంధ్రుడని ప్రకటిస్తే వాడిని ఎల్లగొట్టి నువ్వు రాజ్యానికి వస్తే, నీ ఎల్లగొట్టిన ఆంధ్రుడి దగ్గర రూపాయి ముట్టుకోబోతుంది, జైలు లేవద్ది, 1 ఎకరం భూమి ముట్టుకోకపోతే. తెలంగాణలో ఉన్న బీసీఎస్ ఎస్టీల ఆనాటి నిజాం కాలంలో ఉన్న ఇనాం భూములు, ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి
అసైన్ ల్యాండ్స్ అవి మొత్తం కేసీఆర్ మింగి పారేసి. ఇది ఏమిటి అంటే నీ శత్రువు ఆంధ్రుడు కాదు. క్లియర్ అయిపోయింది. కేసీఆర్ శత్రువు ఆంధ్రుడు కాదు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకునే కేసీఆర్ చేతిలో ఆంధ్రుడే అధికారం ఇచ్చిండు. కేసీఆర్ చేతులకి ఇది నిజం. వాళ్ళంతా ఒకటే, ఒక వర్గ బంధం. ఏమి ఇయ్యాలి మరి వాళ్ళకి? ఆంధ్రునికి కేసీఆర్ ఏమి ఇయ్యాలా? నీ రూపాయి ముట్టుకోను, నీ భూమిని ముట్టుకోను, నిన్ను జైలేను, నీ వ్యాపారం కొనసాగించుకో. ఇది ఆంధ్రుడికి అగ్రిమెంట్. అందుకనే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు అగ్ర కులాలు కలిసి కేసీఆర్కి రాజ్యాంగం. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏమంటుంది? మాకు ఆంధ్రుడు కాదు శత్రువు, మాకు బ్రిటిషోడు కాదు శత్రువు, మాకు తుర్కాయన కాదు శత్రువు, నాకు అమెరికా వాడు కాదు శత్రువు. శత్రువు నా ఊళ్ళోనే ఉన్నారా, వాణ్ణి సంకలల చేతులు పెట్టి గుంజకొచ్చి జైలు లేపిస్తాం మా రాజ్యం వచ్చాక. ఎందుకంటే భూమిని మింగింది అతడే, మా డబ్బును మింగింది అతడే, మా అయ్యని కొట్టింది అతడే, మా దగ్గర ఉన్న అరెకరం పాదెకరం మొత్తం మేము హాస్పిటల్ పడి సస్తంటే వీడు ఎక్కడ భూమి అమ్ముకుంటాడా అని మా భూమి కొట్టేయడానికి కాసుకోడు. మేము చనిపోతే మా ఇంటికి రానోడివి, మా ఇంట్లో భోజనోడివి, మా నీళ్లు తాగనోడివి, మా ఇంట్లో ఏ దైనందిన జీవితంలోకి నువ్వు ప్రవేశించలేదు, ఏనాడు నన్ను గౌరవించలేదు. నా తండ్రిని తల్లిని కొట్టి, నా భూమిని కొట్టి, నా వాళ్ళని కొట్టి, నన్ను శత్రువు చూసి నాతో మంచి రాలే, నా పెళ్లికి రాలే, పేరంటానికి రాలే, మా పిల్లల చదువులతోటి మీ పిల్లల చదువులు కలిసి ఎక్కడ నీకు నాకు జీవిత సంబంధం లేదు కదా, మరి శత్రువు నువ్వు అవుతావు కదా. ఇతని మీదకి ఎందుకు యుద్ధం చేయలే కేసీఆర్? ఇతని మీదకి కమ్యూనిస్టులు ఎందుకు యుద్ధం చేయలే? ఇతని మీదకి బీజేపీ ఎందుకు యుద్ధం చేయట్లే? ఊళ్ళోనే శత్రువు ఉన్నాడే. అందుకని ఏ పార్టీ చెప్పని విషయం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ శత్రువు నీ ఊర్లోనే ఉన్నాడు అని పట్టుకో. అదే మొత్తం కథ మొత్తం మాదే, రాజకీయం అంతా మాది. హైదరాబాద్ వచ్చే ముఖ్యమంత్రి అతనే, హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసేది అతనే, అమెరికా పోయి లక్షల కోట్లు సంపాదించింది నీ ఊర్లో. ఎక్కడూ లేదు, ఈ ఊర్లోనే ఉన్నాడు. అమెరికా పోయింది, గ్రామాల నుంచి పోతున్న రెడ్లు కమ్మలు విరమలు వాళ్ళే అమెరికా పోయారు. రాజ్యం వేలేది వాళ్ళే, వ్యాపారం చేసేది వాళ్ళే, ముఖ్యమంత్రులు అయ్యేది వాళ్ళే. నీ ఊర్లోనే ఉన్నాడు శత్రువు. అతన్ని పట్టుకో. ఇదే సత్యం అంటే. సత్యం అంటే విప్లవం, సత్యం అంటే విప్లవం. విప్లవాన్ని నిర్వహించేది ఎవరు? ఎవరు చెప్పండి? విప్లవకారులు కాదు. సత్యము, విప్లవము, దేవుడు ముగ్గురు ఒకటి. అదే ధర్మం. అందుకనే మన శత్రువు గ్రామంలోనే ఉన్నాడు, మన నెత్తురు దాగినవాడు. ఒకరోజు కాదు, ఒక్కరోజు పని కాదు. ఇది తాగి 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 మనల్ని పీల్చి పిప్పి చేస్తే ఆక్రందన మాట్లాడతాను. వీళ్ళు వచ్చి బీసీఎస్టీలందరినీ దోపిడీ చేసిన ఆయనే. మాకు రాజ్యం రావాలంటే రాదు. రాజ్యం మనకి అప్పుడే రాదు. ఎప్పుడు వస్తుంది? వేదిక అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో శత్రువు ఉన్నాడని చెప్పిన కదా, రెడ్డిదోరో, వెలమదోరో, కమ్మదోరో, కాపుదోరో, కరణందోరో ఉన్నాడు కదా, ఆ శత్రువుకి ఎదురుగా నిలబడి మన బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని తన గుప్పిట్లో తన దగ్గర పెట్టుకొని ఆ రెడ్డికో ఆ పటేలుకో ఎదురుగా నిలబడి యుద్ధం చేసి తన ప్రజల్ని రక్షించే రక్షకుడిని పుట్టించాలి ఊళ్ళో. అతన్ని పుట్టి